వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక सिद्ध्यर्थं श्री महागणपति पूजा करिष्यामहे. तदंगर्भश्च प्रतिग्रहः यद्मे मनसा वाचा कर्मणा वा दुष्कृतं कृतं नमोऽग्नये सुमते नम इन्द्राय नमो वरुणाय यच्च उग्रात् प्रतिग्रहात् तन्नो वरुणो राजा प्रिया असिद्धिया वरुणृधे नस्तया कीकीयेषु विद्या सुशोभया कृतं च सत्यं च वीथा तपसोऽध्यजागता ततो रात्रिर्जागता ततस्तमुद्रो अर्णवः समुद्रा स्वाहा अकार्यकार्यकीर्ति स्नेहो ध्रुवः ऋतुल्पकः वरुणो वामकर्षणस्तस्मात् पामात् प्रमुच्यते तस्य राजा वृषापमित्रे अधिसामोऽप्ये सोमो वावृद्धे सुतो विराडावस्सराडावश्छन्दा विश्यामो ज्योतिर्विश्यामो यजुर्विश्यामः सत्यमामः सर्वा देवता चंद्राकदैत्यं वारणं चातिरेवतं पृष्ठे प्रजापतिस्तत्रा अग्रे गंगा सरस्वती त्रैलोक्येयानि तीर्थानि वासुदेवस्य चाज्ञया शङ्खे तिष्ठन्ति विप्रेन्द्रा तस्मात् शङ्खं प्रपूजयेत् आञ्जनेयाय विद्महे भगवानाय धीमहि तन्नः शङ्खः प्रचोदयात् शङ्खोदकं कलशे किञ्चित् निक्षिप्य देवस्यार्घ्यं दत्त्वा पूजाद्रव्याणि
అటువంటి మంత్రాన్ని మనం మన దేహంలో చాలా అవయవాలు ఉన్నాయి, వాటన్నింటిలో కూడా నిక్షిప్తం చేసుకుని మనం కూడా మంత్రపూతులయ్యి మనం కూడా దేవతా స్వరూపులుగా మారాము. అలా నిక్షిప్తం చేసుకుంటే రుద్రుడిని పూజించలేము అనమాట. ఎందుకంటే మన జీవితం ఎంతటి మనం చాలా చిన్నవాడు, మన దేహం విద్యాది చాలా లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. అలాగా పరమేశ్వరుడు ఆయన చాలా గొప్పవాడు. అటువంటి పరమేశ్వరుడిని మనం పూజించాలి అంటే మనం ఎంతో ఎత్తుకి వెళ్ళి అప్పుడు పూజ చేయాలి, లేకపోతే మనం సరిపోం. ఇది కూడా ఈ ప్రయత్నంలో ఋషులు మనకి ఇచ్చిన ఒక ప్రక్రియ మహాన్యాసం అనేది. ఆ మహాన్యాస ప్రక్రియలో మనం ఏం చేసామంటే వేరే వేరే మంత్రాలు మన శరీరంలో విభిన్న అంగాల్లో మనం నిక్షిప్తం చేసుకుని మనం కూడా దేవతా స్వరూపులుగా మారి నా రుద్రమర్చయేతు అని ఒక వస్తున్నారు న్యాసం మొదలయ్యే ఉందే ఆ వస్తుంది అనమాట. అందుకు మనం కూడా రుద్రస్వరూపులుగా మారి ఇప్పుడు పరమేశ్వరుడు ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం అన్నమాట. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి అంటే ఈ మూర్తిలో పరమేశ్వరుడు ఎక్కడ లేడు, ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. ఆయనకి ఎనిమిది మూర్తులు ఉంటాయి. అష్టతత్వం అంటారు, అష్టమూర్తి తత్వం అంటారు. 8 మూర్తులు పృథివ్యప్తేజో వాయురాకాశ, ఈ పంచభూతాలు ఆయన స్వరూపాలు. అవి కాకుండా సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఈ 3 కూడా పరమేశ్వరుడు స్వరూపాలు. ఈ 8 కూడా అష్టమూర్తి తత్వం అంటారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చూస్తే ప్రపంచం అంతా నిండే ఉన్నాయి. ఈ పంచభూతాలు అసలు లేకుండా ప్రపంచం ఎక్కడ ఉందండి? ఎక్కడా లేదు. ఈ పంచభూతాల్లోనే నిండిపోయింది ప్రపంచం. అందుకు ఆ పంచభూతాల్లోనే స్వామివారు త్రివిక్రముడిలాగా అంతా కమ్మేశాడు అన్నమాట. అంతా నిండిపోయాడు. ఆయన లేని స్థలమే లేదు. మరి అటువంటి వాడిని ఎలా పూజిస్తామంటే ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు, ప్రతి చోట ఉంటే మరి ఎలా పూజిస్తాం ఆయన్ని? అందుకు మనకి ఋషులు చెప్పిన, మన వేదం చెప్పిన
పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే మనం ఇలాగ లింగాకారంలో కానీ, శివుడికైతే లింగాకారంలో, ప్రతిమాకారంలో, యంత్రాకారంలో ఈ విధంగా దేవతలను పూజ చేసే ప్రక్రియ పద్ధతి మనకి ఋషులు ఇచ్చారు. ఆ విధంగా మనం ఇప్పుడు మంత్రపూజలు అయ్యాక ఈ లింగంలో ఇంతకుముందే ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, మీరు ప్రతిరోజు ఈ సాయిశ్వరుడికి పూజ చేసుకుంటూ ఉండొచ్చు. చేస్తున్నాం కాబట్టి మనం 3 భాగాలుగా అనుకోవచ్చు. లేకపోతే యాక్చువల్లీ మహాన్యాసము, రుద్రార్చన, రుద్రార్చనలో భాగంగా రుద్రాభిషేకం. ఓకే, ఇది సరే. మహాన్యాసము అంటే ఏమిటి? సోదరుడు చెప్పారు. మహాన్యాసము అని అంటే, మహా అంటే గొప్ప అని ఒక అర్థం, లేకపోతే బాగా విస్తారమైనది అంటే అంతటా ఆవరించినది, స్ప్రెడ్ అయినది, లిమిట్లెస్ గా స్ప్రెడ్ అయినది. మహత్తు అంటే గొప్ప, ఎంత గొప్ప? అంత ఆవరించింది. సో మహా అంటే అంత ఆవరించినది అని. న్యాసము అంటే ఏంటి? న్యాసము అంటే మనము ప్యూరిఫికేషన్ ప్రాసెస్, శుద్ధం అవ్వడం. మనం చాలాసార్లు సమరైజేషన్స్లో చెప్పుకున్నాం. ఏంటి? స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్. అవునా?
స్టెరిలైజేషన్ అంటే ఏంటి? ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం. వ్యాక్సినేషన్ అంటే ఏంటి? వేసుకుంటే ఓ సంవత్సరము, ఓ నెల, 2 నెలలు, 3 నెలలు మనకి ఇంపాక్ట్. ఇమ్యూనైజ్ అంటే ఏంటి? ఏమైనా ఇంకా పోయేంత వరకు కూడా మనం చేసుకోవడానికి వచ్చినప్పుడు న్యాసం చేసి అభిషేకం చేసేవాడు ద్రష్ట. దృష్టి ఏం చూస్తున్నారు? శివుడికి చేసే అర్చన దృష్టి. అవునా? మన దృష్టి దాని మీద ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఫణీంద్ర అని పేరుతో నేను అర్చన చేస్తున్నానా, లేదా స్టేట్ కోఆర్డినేటర్ అనే దృష్టితో అభిషేకం చేస్తున్నానా, అర్చన చేస్తున్నానా, లేకపోతే నేను ఒక భక్తుడు అనే దృష్టితో నేను అభిషేకం చేస్తున్నానా? అర్థమైందా? ద్రష్ట మనమందరం, నేనున్నా. దృష్టి ఏంటి? ఏ భావముతో నేను అభిషేకం చేస్తున్నాను, ఏ భావముతో నేను పూజ చేస్తున్నాను, అది దృష్టి. దృశ్యము ఏంటి? ఇక్కడ వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటే నేను చూస్తున్నాను. అర్థమవుతుందండి? 3 క్లియర్గా. సో ద్రష్ట, దృష్టి, దృశ్యం, ఇది ఒక పాత్ర అయిందా? తర్వాత మనకి ఏమైంది? రెండోది ఇందాక సోదరుడు చెప్పాడు, రుద్రుణ్ణి అభిషేకించాలి అని అంటే నా రుద్రం అర్చయే అంటే ఇదే కానీ నేను పూజించలేను. ఎందుకంటే రుద్రుడు ఎవడో తెలియకుండా నేను ఎట్లా పూజిస్తాను? ముందు రుద్రుడు అవ్వాలి. అర్థమైందా? సో ఒక ట్రాక్ మీరేంటి? ద్రష్ట, దృష్టి, దృశ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండోది ఏంటి? నేను ఇక్కడ అభిషేకము పూజ చేయడానికి వచ్చాను. పూజ చేయడానికి ఏంటి? కండిషన్ ఉంది. ఏమన్నారు? రుద్రుడైతే కానీ నువ్వు రుద్రుడిని పూజ చేయడానికి. సో ఇక్కడ ఏమింది? ఫస్ట్ అక్కడ ద్రష్ట ఎవరున్నారు? నేను పూజ చేస్తున్నాను. నేను చేసేవాళ్ళు మనందరం పూజ చేయడానికి మీరందరూ వచ్చారు. మీరందరూ ద్రష్టలు. మీరు ఫస్ట్ రుద్రుడు అవ్వాలి. అర్థమవుతుందా? మనం మహన్యాసం మొదలు పెట్టక ముందు మనము నా రుద్రో, మనం రుద్రులు అయ్యామా? మనలో దేవుడు ఉన్నాడు, కానీ నేను దేవుణ్ణి అనే నమ్మకముతో మనము చేస్తున్నామా లేదా? అది దృష్టి. అర్థమవుతుంది కదండి? సో నేను మహన్యాసం చేసే ముందు ద్రష్ట రుద్రుడి స్థాయిలో లేడు. 5 రకాల న్యాసాలు ఉంటాయి. 5 రకాల న్యాసాలు చేసుకున్నప్పుడు ద్రష్ట నేను రూపనామంతో ఉండే, నేను ఈ 5 అడుగులు 3 అంగుళాల 4 అంగుళాల ఫణీంద్ర అని పేరుతో ఉండే, నేను కళ్ళజోడు పెట్టుకుని ఉన్న నేను అన్న స్థాయి నుంచి నేను మహన్యాసము చేసేటప్పటికి ఏమవుతుంది? నా పేరు ఉండదు, నా రూపం ఉండదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఉండదు. మరి నేనేమవుతాను? అది మనం తెలుసు. అర్థమవుతుందా? మన 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 గోల్ ఏంటి? రుద్రుడు అవ్వాలి. ఎందుకు? నేను రుద్రుడికి పూజ చేయాలి. కాబట్టి ఫస్ట్ ద్రష్ట రుద్రుడు అవ్వాలి. ద్రష్ట రుద్రుడు అవ్వాలంటే టెక్నాలజీ ఏంటి? మహన్యాసం ప్రాసెస్. అర్థమవుతుంది అందరికీ? దీంట్లో ఏం చేస్తున్నారు? మనకి 5 రకాల న్యాసాలు ఉన్నాయి. మీకు ఎట్లా తెలుసు? మీరు చూస్తున్నారు. అంటే నాకు ఒక శరీరం ఉంది, నాకు ఒక స్థూల రూపం ఉంది, స్థూలంగా నేను ఉన్నాను. స్థూలంగా నేను ఉన్నాను అంటే నేను ఒక స్పేస్ ఆక్యుపై చేస్తున్నానా లేదా? ఇప్పుడు ఈ మైక్ నా చేతిలో ఉంది. ఈ మైక్ ఇక్కడ విసిరేస్తే గాలిలో ఉంటుందా? ఉండదు. అది ఫస్ట్ ఏం చేయాలి? కెపాసిటీ పెంచుకోవాలి. అవునా? పొద్దున్న లేచి ఏం చేస్తాము? స్నానం చేస్తాం, మొహం కడుక్కుంటాం, క్లీన్ అవుతాం. సో ఫస్ట్ న్యాసం ఏంటి మనకి? పంచాంగ రుద్రన్యాసము, పంచముఖ రుద్రన్యాసము అనేది ఫస్ట్. అంటే ఏం చేస్తాము? శరీరంలో 37 అంగాలు ఉంటాయి. ఈ 37 అంగాలని మనం ఏం చేస్తామంటే రుద్రుడి యొక్క పంచముఖములుగా మనం లింక్ చేసుకుంటూ మళ్ళీ రుద్రుడి యొక్క పంచాంగాలకి రిలేట్ చేసుకుంటూ బాడీని ఫస్ట్ ప్యూరిఫై చేసుకుంటాం. ఇది మొదటి న్యాసం. అర్థం చేసుకోండి. 5 న్యాసాలు. ఫస్ట్ ఏంటి? ద్రష్ట రుద్రుడు అవ్వాలి. ద్రష్ట ఇంకా శరీరంలో ఉన్నాడు. అవునా? శరీరం లేదు. అయిపోయిన తర్వాత కూడా మనం శరీరంలోనే ఉంటాం. ఎదగాలంటే దీని కెపాసిటీ ఫస్ట్ పెరగాలి. కెపాసిటీ పెరగాలంటే ఏం చేయాలి? ప్యూరిఫై చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి? సింపుల్గా చెప్తున్నాను. నేను ఆ మంత్రాలని చెప్పట్లేదు, మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. తర్వాత ఇది అనంత సాగరం. మీరు ఎంత నేర్చుకుంటున్నాడు? చూడాలంటే వాడికి ఏం కావాలి? నేను చూడాలంటే నాకేం కావాలి? కళ్ళు ఉండాలి.
నేను వినాలంటే నాకేం కావాలి? చెవులు ఉండాలి. సో నాకు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కావాలి. ద్రష్ట, దృష్టి, దృశ్యం 3 ఉన్నాయి. ద్రష్ట ఫస్ట్ బాడీని మనం చెప్పలేము, అవునా? అయిపోయింది. 10 సార్లు క్లాస్కి వస్తే కర్తృత్రాయ ప్రచేతసే చెప్తున్నాం. అంటే అంగాలని శుద్ధి చేసుకోవాలి. శరీరాన్ని శుద్ధి చేసుకున్నాక అంగాలని, దశాంగాలని శుద్ధి చేసుకోవాలి. దశాంగాలని శుద్ధి చేసుకోవడం అనేది 2వ న్యాసము, దశాంగ న్యాసం. అర్థమవుతుందా అండి? ఫస్ట్ బాడీని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో వచ్చింది. సో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను నేను న్యాసం చేస్తాను. ఇది 2వ న్యాసము, దశాంగ న్యాసం. అర్థమవుతుందా? క్లియర్? 2. సో శరీరం ఒకేసారి మారాలి. ఇంతవరకు నేనేమయ్యాను? బాడీని ప్యూరిఫై చేసుకున్నా, అంటే ఫామ్ని ప్యూరిఫై చేసుకున్నా, దీని రిసెప్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నా. అంటే ఏంటి? మామూలుగా ఒకరోజు ఒక స్కూల్ పిల్లవాడిని ఉపవాసం ఉండమంటే ఉండలేదు. అదే వాడికి 15 ఏళ్ళు వచ్చేటప్పుడు ఉండమంటే ఒక పూట ఉంటాడు. 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒకరోజు ఎంత ఉండమన్నా ఉంటాడు. కెపాసిటీ పెంచుకుంటున్నాం. అర్థమైందా? సో ఫస్ట్ న్యాసం నుంచి సెకండ్ న్యాసం నుంచి ఏంటి తేడా? దృష్టి మార్చుకునే కెపాసిటీ పెంచుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. స్టిల్ నేను పడిగానే ఉన్నాను, అవునా? ఇప్పుడు నేను నా పేరు, నా రూపం వదిలేయాలి. ఒకేసారి పేరు, రూపం వదిలేస్తే కుదురుతుందా? కుదరదు. రూపాన్ని వదిలేస్తే ఇక్కడ నేను కనపడుతున్నాను కదా, నాకు ఒక రూపం ఉంది కాబట్టి నేను స్పేస్ ఉన్నాను. నాకు రూపం లేకపోతే నేను ఎక్కడ ఉంటాను స్పేస్లో? గాలికి రూపం ఉందా? లేదు. గాలి ఎక్కడుంది? అంతా ఉంది. కానీ అంతా ఉంది కదా అని మనం పట్టుకోగలమా? మనకి అవయవం ఉంటేనే మనం పీల్చగలుగుతాం. కాబట్టి ఫస్ట్ నేను 3వ న్యాసం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటి? దశ దిగ్భాగ న్యాసం. ఈరోజు నేను నిద్ర లేచాను. ఈరోజు ఏం జరిగింది? ఒక కళ, ఒక పేజ్. రేపు లేచాను, రేపు మళ్ళీ రేపు ఫ్రెష్గా ఒక కళ. 10 ఏళ్ల ముందు ఇదే రోజు ఏమైందో మనం ఎవరైనా చెప్పగలమా? ఆ పేజీ మనకు గుర్తుందా? లేదు. సో సంపుటీకరణం అంటే ఇప్పటికిప్పుడు నేనేం చేస్తున్నాను? గతమంతా వదిలేస్తున్నాను. అది అక్కడ చేశారు కదా, యముడు, వాయువు, నైరుతి, ఇట్లాగా అన్నీ చేస్తున్నారు కదా. అది మనము దిక్పాలకులకి, పైన కింద ఉండే వాళ్ళకి, దశ దిక్కులకి మనము న్యాసం చేస్తాం. అంటే 3వ న్యాసం వచ్చేటప్పటికి నేనేం చెయ్యాలి? నా రూపాన్ని నేను వదిలేసుకోవాలి. అంటే ఏంటి అర్థం? మనకు అర్థం అవ్వడానికి, నాకేమో ఈయన కన్వీనర్, ఈయనేమో వేదం కోఆర్డినేటర్, కానీ వాళ్ళ మిస్సెస్కి ఆయన భర్త, ఈయనేమో డిపి గారికి సమితి కన్వీనర్, ఇంకొకళ్ళకి ఆయన తండ్రి, ఇంకొకళ్ళకి ఆయన ఇది. అంటే ఏం చేస్తున్నాము? ఈ సందర్భంలో నా పాత్ర ఏమిటి అనేది తెలుసుకునే స్థాయి కదా. నేను అనేది మర్చిపోతాను. నా పాత్ర ఏమిటి, నా ధర్మం ఏమిటి అనే దగ్గరికి వెళ్తున్నాను. అర్థమవుతుందా? రూపం వదిలేసుకోవడం అంటే ధర్మాన్ని పట్టుకోవడం. నేను వదిలేసుకుంటున్నాను. ఒకసారి ధర్మాన్ని పట్టుకుంటే పాత్రను పట్టుకుంటాం, పాత్రను పట్టుకుంటే నామం ఆటోమేటిక్గా వదిలేదు. ఎందుకు? పూజ చేస్తూ ఏం చేసేవారు ఆయన? ఒక్కొక్కసారి ఆయన మీద ఆయనే పూజలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటది? ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే వేరే రూపానికి చేస్తున్నానా, నాకు చేస్తున్నానా, ద డిఫరెన్స్ డజంట్ మ్యాటర్ ఫర్ us. సో అందుకని ఏంటి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నానంటే, నేను రుద్రుడు అయ్యాను, కానీ నేను పూజ చేయాలంటే ఎక్కడ చేస్తాను? నాకు వేరే రూపం కావాలి. అందుకని ఒక శివలింగ రూపం తీసుకుని దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను. అంటే ఇప్పుడు చెప్పిన మంత్రము, చేసే నేను, ఆ ఉండే శివలింగ రూపము అన్నీ ఒకటే అయిపోయినప్పుడు ఇప్పుడు మనం ప్రాణ ప్రతిష్ఠ చేసేది కాదు. ఇప్పుడు మనం ఏకాదశి రుద్ర పారాయణం చేస్తాం. అప్పుడు ఏంటి? రుద్రుడు అయితే జీవు దేవుడు. సో ఆత్మరక్ష అయినప్పుడు జీవుడు రుద్రుడై అయినప్పుడు అప్పుడు ఏం చేయడు? సనాతన, ఎవరిని పూజిస్తాడు? ఎప్పటి నుంచి ఉండేవాడిని పూజిస్తున్నాం. అది మనం రుద్ర రూపంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం అభిషేకం చేస్తాం. అర్థమైంది కదండి? బ్రాడ్లీ ఇది పర్పస్. అందుకని మీరు వచ్చినప్పుడు కిక్కులు కొట్టుకోవడానికి రాదు. మహాన్యాసం చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా పుట్టపర్తిలో మనకి జూన్ జూలైలో అతిరుద్ర మహాయజ్ఞం జరిగింది. అతిరుద్ర మహాయజ్ఞంలో వీళ్ళందరూ కూడా ఋత్వికులుగా పాల్గొని వచ్చిన వాళ్ళు.
అంటే వాళ్ళు రోజు కూడా సాధన చేస్తూ ఉన్న వాళ్ళే ఇక్కడ వస్తున్నారు చేయడానికి. సో స్వామి చెప్పిన ఆచరణ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అనుకుంటున్నాం ఆ విధంగా సంకల్పం చేయడం అయింది. దీంతో ఇప్పుడు పూజ ప్రారంభం అవుతుంది. అభిషేకం ప్రారంభమయ్యే ఓం హ్రీం నమః శివాయ భవే భవేనాది భవే భవస్వమాం పాదయో పాద్యం యామిషుంగిరిచందహస్తే విభ్రశ్యస్తవే శివాంగిరితదాం గురుమాయుం సే పురుషం జగత్. ఓం హ్రీం నమః శివాయ భగవద్భవాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. శివేన వచసా త్వాగిరిసాక్షా వదామసి యథా నః సర్వమిజ్జగత యష్మగం సమయే.
Gracias.
Namo
विशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं सर्वत्रैलोक्यकर्तारं सर्वत्रैलोक्यपालनं सर्वत्रैलोक्यहर्तारम् एकबिल्वं शिवार्पणं नागाधिराजमलयन् नागहारेण भूषितं नागकुण्डलसंयुक्तम् एकबिल्वं हरिकेशं सनन्दीशम् उच्चैर्घोषं सनातनम् अघोररूपकं कुम्भम् एकबिल्वं शिवार्पणं पूर्वजावरजं याज्ञं सूक्ष्मं तस्मरक्तस्करनायकं नीलकण्ठं च खण्ड्यं च एकबिल्वं शिवार्पणं सुराश्रयं विषहरं वर्मिणं च वरूथिनं महासेनं महावीरम् एकबिल्वं शिवार्पणं कुमारं कुशलं कूप्यं वदान्यं च मनमहारथं तौर्यात्तौर्यं च देव्यं च एकबिल्वं शिवार्पणं दशकर्णं ललाटाक्षं वज्रहरणं रविचन्द्रालेक्षणं मृगपाणिं चन्द्रमौलिमेकबिल्वं शिवार्पणं सर्वलोकभयाकारं सर्वलोकैकसाक्षिणं निर्मलं निर्गुणाकारम् एकबिल्वं शिवार्पणं सर्वदत्तात्मकं साम्बं सर्वदत्तविदूरकं सर्वदत्तस्वरूपं च एकबिल्वं शिवार्पणं सर्वलोकगुरुं स्थाणुं सर्वलोकवरप्रदं सर्वलोकैकनेत्रं च एकबिल्वं शिवार्पणं मन्मथोद्धरणं शैवं भवभर्गं परात्मकं कमलाप्रियपूज्यं च एकबिल्वं शिवार्पणं चित्राम्बरं निराभासं वृषभेश्वरवाहनं नीलग्रीवं चतुर्वक्त्रम् एकबिल्वं शिवार्पणं रत्नकञ्चुकरत्नेशं रत्नकुण्डलमण्डितं नवरत्नकिरीटं च एकबिल्वं शिवार्पणं दिव्यरत्नाकुलीस्वर्णं कण्ठाभरणभूषितं नानारत्नमणिमयम् एकबिल्वं शिवार्पणं रत्नाकुलीयविलसद्बिल्वं शिवार्पणम् अप्रमेयगुणाधारं वेदकृद्रूपविग्रहं सदनं जीवपितामहं कल्पान्तभैरवं शुभ्रम् एकबिल्वं शिवार्पणं सुखदं सुखनाशं च दुःखदं दुःखनाशनं दुःखावतारं भद्रं च एकबिल्वं शिवार्पणं सुखरूपं रूपनाशं सर्वधर्मफलप्रदम् अतीन्द्रियं महामायम् एकबिल्वं शिवार्पणं सर्वपक्षिमृगाकारं सर्वपक्षिमृगाधिपं सर्वपक्षिमृगाधारम् एकबिल्वं जनं योगेशं भीमरेशम् एकबिल्वं शिवार्पणं भवज्ञं तरुणोपेतं चोरिष्ठं यमनाशनं हिरण्यगर्भं हेमाङ्गम् एकबिल्वं शिवार्पणम् महोन्नतमहाकायं महोदरमहाभयं महावर्तं महावृद्धं एकबिल्वं शिवार्पणं सुनेत्रं सुललानं च सर्वभीमपराक्रमं महेश्वरं शिवतरम् एकबिल्वं महाकृष्णचतुर्दश्यां पूजार्थं च जगद्गुरोः दुर्लभं सर्वदेवानाम् एकबिल्वं शिवार्पणं तत्रापि दुर्लभं मन्ये स्वतो मासेन्दुवासरे प्रदोषकाले पूजां च एकबिल्वं शिवार्पणं कालग्रामसहस्राणां प्रधानात् वन्दिताय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अनन्तमुखजनानन्दमन्दिताय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अयप्रदाङ्गनाभीष्टफलदाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अव्याय करुणापूर्णमूर्तये नमो नमः ॐ ऐं ह्रीं श्रीं रत्नचिन्तामणिगृहमध्यस्थाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं आनन्दगुणादित्यरहिताय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं
చేసుకున్న ఏకాదశి ఆమృత రుద్రాభిషేకం పూర్తయింది. మనం 11 మంది ఋత్వికులు కూడా ఉన్నాం కాబట్టి ఇది ఒక లఘురుద్రంగా మనం దీన్ని పరిగణించవచ్చు. లఘురుద్రం అంటే మీకు తెలిసే ఉంటుందేమో, రుద్రానికి సంఖ్యతో ప్రాముఖ్యత ఉంది. ఒకసారి రుద్రం చేసుకుంటే అది ఒక రుద్రంగానే భావిస్తాం మనం. 11 సార్లు రుద్రం చేసుకుంటే ఏకాదశ రుద్రాభిషేకం అని చాలా ప్రతీతి, అందరికీ తెలిసిందే. 121 సార్లు చేస్తే రుద్రం దాన్ని లఘురుద్రం అంటారు. లఘు అంటే చిన్నదని, అంత పెద్ద పరమేశ్వరుడికి మరో చిన్న పూజ అన్నమాట. అందుకు అది లఘురుద్రం. 121 1331 11 to the power of 3 is మహారుద్రం. 1331 రుద్రమ్స్ ఇస్ మహారుద్రం. అలాగే మనం చేసుకున్న అతిరుద్రం ఏంటి 14641, అది 11 to the power of 4, అది అతిరుద్రం అనిపిస్తుంది అనమాట. అది పరమేశ్వరుడికి మనం చేయగలిసే మన శక్తిలో ఉండే అతి పెద్దదైన పూజ. మనం అవకాశం చేసుకున్నాం, అందరూ పాల్గొన్నారు. అసలు ఈ ప్రపంచంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, అందరూ కూడా ఏక కంఠంతో రుద్రం చదివారు. ఆ రోజు ఆన్లైన్లో చదివారు, చాలా మంది అక్కడికి వచ్చారు, ప్రత్యక్షంగా కూడా చూశారు. అలాగా మనం 11 మంది ఋత్వికులు. నాకైతే ప్రత్యేకంగా ఇక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడనే వాటిద్దరూ కూడా అన్యోన్యాశ్లిష్ట హృద్బాహు గౌరీ శంకర సంజ్ఞకం అని మనం మొదట చెప్పుకున్నాం ఒక శ్లోకం, ధ్యాన శ్లోకంలో. అంటే వాడు అలా కలిసి ఉంటారు. అందుకే నాకు ఈరోజు ఫలాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోగత్రిభువన శివాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అని ఈ శ్లోకం నాకు మొదటి స్ఫురణలోకి వచ్చింది. అలాగే ఉంది, మీ భక్తి కూడా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ స్వామి ప్రెసెన్స్ కూడా అలాగే. మీకు స్వామి విగ్రహం ఇవ్వడం ఏంటి, సాక్షాత్ రాముల వారి విగ్రహం, అది చాలా చాలా స్పెషల్ అండి ఈ సంగతి. అయితే ఈ స్వామి వారికి ఆ స్వామి వారికి చాలా అన్యోన్యం సంబంధం అన్నమాట. అసలు పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు బిల్వదళాలతో పూజ చేయడం అంటే ఆయనకి ఇష్టం. ఆ బిల్వాల మీద రామాయణ రాసి ఆయన పూజ చేస్తే మరీ పొంగిపోతాడట. మీకు రామాయణంలో ఒక చోట వస్తుంది, రాముడే స్వయంగా చెప్తాడు అనమాట. రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఆయన 1 hour 15 minutes దాదాపు, అంటే ముహూర్తం కన్నా 1.5 ముహూర్తం అనమాట. ముహూర్తం అంటే అరౌండ్ 45 minutes వస్తుంది. 2 ముహూర్తాలు కమ్స్ టు 1.5 hours. 1.5 hours ఒక్కడు నిల్చుంటాడండి రాముడు. ఒక్కడు నిల్చుని ఆ రాక్షస కోటిని సంహరిస్తాడు. ఎంతమంది దానిలో సంఖ్య చెప్తారు, ఒక 3 లక్షల రాక్షసులు ఎంతమందిలో ఒక్కడు రాముడు నిల్చుని సంహరిస్తాడు. అందులో చూడండి, రాముడితో ఎప్పుడు ధర్మయుద్ధం, ఆయన ఈ చిన్న వాడు మీద బ్రహ్మాస్త్రాలు వేయడం గట్రా చేయడం. అందుకు మామూలు చిన్న శస్త్రాలతోనే కొట్టాడు వాడు. అంటే అంత ఎబిలిటీ ఉంది. దాని తర్వాత అంటాడు, ఏదో దస్త్ర బలం దివ్యం మాంబా త్రయంబకస్యవా అంటాడు. అంటే ఇటువంటి అస్త్రబలం నాకైనా ఉండాలి, పరమేశ్వరుడికైనా ఉంది, ఇంకెవ్వరికి ప్రపంచంలో లేదు అంటాడు. అలా రకరకాలుగా రాముడికి పరమేశ్వరుడికి సామ్యం ఏర్పడుతూ ఉంటుంది. మీరు శివపురాణం చదివినా సరే, మహబూబ్ నగర్లో
స్వామి ఫుట్ ప్రింట్స్ చాలా ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి ఉండే డివోటీస్ మీకు అందరికీ తెలుసు. స్వామి మనకి సంస్థలో కొన్ని చేసినవి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చూస్తే మనకి 50 ఏళ్ళుగా దాదాపు 60 ఏళ్ళు సంస్థలో మనకి సేవ చేసుకోండి, సేవ ఈజ్ నాట్, అది మీకు ఆప్షన్ కాదు, మీ బ్రతుకులో మీరు ముక్తిని పొందాలి అంటే సేవ అనేది ఈజ్ నెసెసరీ, ఊపిరి పీల్చుకున్నట్టుగా అని నేర్పించడానికి మనకి సేవ చేసుకోవడానికి 60 ఏళ్ళు ఆయన మనకి వదిలేశారు. చిగురాకరిన ఒక 5-6 ఏళ్ళు స్వామి సన్నిధి తీసుకోవాలని డిసైడ్ చేసుకునే ముందు స్వామి ఏం చేశారంటే సటిల్గా, ఇది అందరూ దయచేసి గమనించాలండి, ఇక్కడ ఉండే భక్తులు, పథాధికారులు, అందరూ వచ్చిన వాళ్ళు కూడా గమనించాలి. స్వామి ఏం చేశారు, రుద్రం భద్రం అని 2005వ సంవత్సరంలో చెప్పి మనందరి చేత వేదం చదవడం మొదలు పెట్టించారు. ఒకవేళ మీరు రివర్స్లో అనుకోండి, స్వామి 50-60 ఏళ్ల ముందు వేదం చదివించి చివుల్లో సేవ చేయించి ఉంటే మనం ఎంతమంది వచ్చిండేవాడు. కానీ స్వామి అక్కడ సటిల్గా మనకు చెప్పింది ఏంటంటే సేవ చేసుకుంటున్నాం. మనందరిని అడిగితే ఓకే, నేను 50 ఏళ్ళ నుంచి నేను సర్వీస్లో ఉన్నాను, నేను సంస్థలో ఉన్నాను, మా తాతల దగ్గర నుంచి మేము డివో తీసుకున్నాము, మనం అందరం చెప్పుకుంటాం. కానీ స్వామి లాస్ట్లో చెప్పింది ఏంటంటే సేవ ఒక్కటి సరిపోదు. ఎందుకంటే వేదం చెప్పింది నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసు చెప్పింది త్యాగం. కానీ సేవ చేసేటప్పుడు మనం త్యాగం చేస్తున్నామా లేదా అన్నదానికి రెండో కన్ను సాధన ఉండాలి. ఆ సాధన అనేది అలవాటు చేసుకోండి అని చెప్పి స్వామి లాస్ట్లో మనకి వేదపారాయణ అందరి చేత చేయించడం కంపల్సరీ చేశారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను 30 years నేను సేవ చేస్తున్నాను అనుకున్నాం, ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. వెళ్ళాను 31వ సంవత్సరం 101సారి నాకు అవకాశం వచ్చింది, వెళ్ళినప్పుడు నేను వచ్చినప్పుడు అయిపోయింది కదా అని నేను ఎట్లా రియాక్ట్ అవుతాను సేవలు? అదే మొదటిసారి చేసిన విధానంగా సేవ చేస్తున్నానా, అయిపోయింది లాస్ట్లో 11:55 వచ్చాడు, ఇంక అయిపోయింది మూసేస్తున్నాను కాదు, అయిపోయిందని చెప్పేసి నేను వెళ్ళిపోతే నేను చేసిన 30 ఏళ్ల సర్వీసు కూడా గుడిలో పోసిన పన్నీరు మనకెందుకు పనికిరాదు. సో స్వామికి కావాల్సింది నెంబర్ కాదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సశరీరంగా వదిలిపెట్టి సన్నిధిలో ఆమ్ని ప్రెజెన్స్లోకి వెళ్ళేటప్పుడు మనకు చెప్పింది సేవ ఒక్కటి చాలు, సాధన కూడా చేసుకోవాలి. ఒక నాణానికి 2 పార్శ్వాలు, సేవా సాధన అని. స్వామి పేరులో బీయింగ్ అవేర్నెస్ ప్లస్ ఆత్మ, ఇది నేను చాలాసార్లు వేదం క్లాస్లో కూడా చెప్తూ ఉంటాను. సో మనకేంటంటే సేవ చేసుకోవడము, తెలిసి చేయడం, చూసి త్రొక్కు తెలిసి మొక్కు అన్నాడు. సో నువ్వు కూడా భగవంతుడివే అని స్వామి మమ్మల్ని రియలైజ్ చేయడానికి అవతారం వచ్చింది మనకి. అవి వచ్చినప్పుడు దీంట్లో లవాలు సర్వాలు హెల్ప్ ఎవర్ హర్ట్ చెప్పారు కదా. నిజంగా మనం లవాలు చేయగలమా అండి? మనం జవాబు హార్ట్ మీద పెట్టుకుని చేయండి. ఇంట్లోనే మనకి పిల్లలు వినకపోతే మనం ఎంతసేపు ప్రశాంతంగా ఉంటాం. సో లవ్వాల్ అనేది ఈజ్ ఎ గోల్, అచీవ్ చెయ్యాలి, మనం ఈ జన్మలోనే అచీవ్ చెయ్యాలి. కానీ దానికి మొదటి మెట్టు ఏంటి? సర్వాల్. సో మనకి సర్వాల్ నుంచి మొదలు పెట్టారు స్వామి. చేసిన తర్వాత ఏం చేశారు? హెల్ప్ ఎవర్, ఎంతమంది అడిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేయగలమా అండి? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అది గోల్. దానికి ఏం చేయాలి? హర్ట్ నెవర్ నుంచి మొదలు పెట్టమన్నారు. హర్ట్ నెవర్ కావాలంటే సాధన చేయాలి. సో సర్వాల్ అండ్ హర్ట్ నెవర్, ఇక్కడి నుంచి మొదలెడితే మనకి సర్వాల్ చేస్తూ పోతే లవాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. హర్ట్ నెవర్ చేయకుండా వెళ్తే హెల్ప్ ఎవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవా సాధన అనేది 2 పట్టుకోవాలండి. వేదం అంటే ఏదో కొంతమందికే చదవడానికి అన్న ఇది మాత్రం పెట్టుకోకండి. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తాను. పారాయణ అనేది ఎవరైనా చేయొచ్చు, అందరికీ ఉంది. కానీ దాన్ని ఒక రిచువలిస్టిక్గా చెయ్యాలి, దాన్ని కర్మకాండగా చెయ్యాలి అంటే దానికి ఏంటంటే దాంట్లో నిష్ణత సాధించి ఉండాలి. మహబూబ్ నగర్లో ఎంతో మంది డివోటీస్, విజయసాయి గారు లాంటి వాళ్ళు మనకు తెలుసు, మీకు అందరూ చాలా మంది వాళ్ళ జీవితం అంతా స్వామి కోసం చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు అందరికీ. ఈ డిస్ట్రిక్ట్లో ఉమ్మడి జిల్లాలో వేదం కానీ స్వామి కానీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందరినీ పిలిచింది కూడా అందుకే, మీరు ప్రతి సమితిలో కూడా దగ్గర అవ్వండి.
సాధన కూడా మీ డైలీ సేవ ఎలా ముఖ్యమో సాధన కూడా ముఖ్యం. ఎందుకంటే ఎంత సాధన చేస్తే సేవ అంత పరిపక్వత వస్తుంది. సో ఫస్ట్ మనకి సేవ చేయడమే మనకి లేదు, మనకు తెలియదు మన జీవితంలో. అది అలవాటు చేయడానికి పాపం 50 ఏళ్ళు ఆయన జీవితంలో అంత పెద్ద లాంగ్ రోప్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏమైంది, ఆహా నేను 20 ఏళ్ళు, నేను 30 ఏళ్ళు టిక్కులు మనసులో కొట్టుకుంటున్నాం. ఈయన ఇది కాదని చెప్పని ఏం చేశారు, అది సరిపోదురా, పక్కన సాధన కూడా చేసుకోవాలి, చేసుకుంటేనే సేవా సాధన రెండు ఉంటేనే దేనికైనా పనికొస్తావు అని చెప్పని ఆయన సటిల్గా మనకి మెసేజ్ ఇచ్చి వదిలేశారు. సో వచ్చిన భక్తులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సమితిల్లో దయచేసి వేదపారాయణ చేయండి. ఎందుకంటే ఇది సింపుల్ చెప్తున్నాను. ఒక మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి, ఒక డాక్టర్ లేకపోతే ఇంకో డాక్టర్ని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ చేయొచ్చు. ఒక నారాయణ సేవ చేయాలి, ఒక 10 మంది సేవాదాలు లేకపోతే ఇంకో 10 మంది సేవాదాలను తీసుకొచ్చి మీరు చేయొచ్చు. కానీ మీ రోజు సాధన అనేది, వేద పారాయణ అనేది మీరు చెయ్యకపోతే వేరే వాళ్ళు వచ్చి చేయడానికి కుదురుతుందా? ఇది స్వీయ సాధన. ఇది దయచేసి గమనించుకోండి. సంస్థలో మనము 60 ఏళ్ళు గ్రూపుగా సేవలకు అలవాటు పడ్డాం కానీ వ్యక్తిగత సాధనకి అలవాటు పడలేదు. మన సంస్థలో ఉండే నవసూత్ర నియమాలలో ఏముందండి? సంస్థ ఎందుకోసం పెట్టారు స్వామి? సేవ చేస్తున్నానని చెప్పడానికి పెట్టారా? పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పెట్టారా? వ్యక్తిగతంగా మనం మారడం కోసం పెట్టారు. సో వ్యక్తిగతంగా ఎంత మారితే మన సేవ అంత ఇంప్రూవ్ అవుతుంది. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సేవా సాధన రెండు కళ్ళు మీరు దయచేసి పట్టుకోండి. సాధన చెయ్యాలంటే మీరు మళ్ళీ వేదాన్ని పట్టుకుంటే మీకు వేద ఉచ్చారణ దగ్గర నుంచి మీరు నలుగురిలో ఎలా మాట్లాడాలి, ఏది తక్కువ మాట్లాడాలి, ఏది ఎక్కువ మాట్లాడాలి, ఏది రాగం తీయాలి, ఏది తీయకూడదు, ఎక్కడ నోరు మూసుకుని ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ప్రతి దానికి కూడా మీకు వేదం మీద ఉంటుంది. ఇప్పుడు సోదరుడు చెప్పాడు, లఘురుద్రం అయింది, ఇప్పుడు మహారుద్రం అవుతుంది. ఇంతమంది ఉన్నప్పుడు మీరు సమితుల్లో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ప్రతి నెల కూడా మీకు లఘురుద్రాలు అవ్వవా అంటే మీ సమితుల్లో అవుతాయో అవ్వవా? ఎందుకు మనం చేసుకో? సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ పదాధికారులు, డివోటీస్ అందరూ కూడా సేవలు చేద్దాము, చేస్తూ వెళ్ళాలి. కానీ సేవా తృష్ణ దగ్గర నుంచి సేవా తృప్తి దగ్గరికి వెళ్దాం. మనం ఆ తృప్తి రావాలి అంటే సాధన చేయాలి. ఆ సాధన చెయ్యాలంటే వ్యక్తిగత సాధన చేయాలి. నాకు ఆకలి వేస్తే మీరు తింటే నా కడుపు నిండదండి. నా సర్వీస్ బాగుండాలంటే నేను సాధన చేయాలి. సో మనం ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలి. మనమేమి ఇక్కడేమి కింగులు ఎవ్వరూ లేరు. సోదరుడు చెప్పినట్టు ఆయన సేవ చేసుకోవడం అంటే మనకు అవకాశమే గొప్పది. ఎందుకంటే ఆయన చెప్పినవి మనం ఫాలో అయ్యి ఉంటే, నిజంగా స్వామి వెతుకుచూనే ఉన్నాను అని చెప్పిన అనుండేవారండి. ఇంతటి అవతారం వచ్చిన తర్వాత మనము ఇప్పుడు కాకపోతే ఈ జన్మలో కాకపోతే ఇంకా ఏ జన్మలో మనం కావాలి? మళ్ళీ జన్మ వస్తే మనకి అవతారం వస్తుందని గ్యారెంటీ ఉందా? వస్తే మనకి స్పృహ ఉంటుందని గ్యారెంటీ ఉందా? స్పృహ ఉన్న అవకాశం వస్తుందని గ్యారెంటీ ఉందా? అవకాశం వచ్చినా మనం పట్టుకుంటామని గ్యారెంటీ ఉందా? ఇన్ని అన్సర్టనిటీస్ లో ఇంకో బతుకు కోసం ఎందుకు ఈ బతుకులోనే ఉన్న 10 ఏళ్లలోనే కొడదాం, పట్టుకుందాం, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, సాధన చేద్దామని దయచేసి వేదాన్ని పట్టుకోండి. వేదం భగవంతుడి శ్వాస. నేను వేదం కోఆర్డినేటర్ కోసం చెప్పట్లేదండి. స్వామి చెప్పినది ఎందుకు ఓపెన్ చేశారు? సేవా సాధన రెండు పట్టుకోవాలి. సాధన కావాలంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇది సూపర్ కంప్యూటర్ అండి, దేవుడు ఇచ్చింది. ఈ సూపర్ కంప్యూటర్ ఎప్పుడైనా వర్క్ చేస్తుంది, కానీ దాన్ని ట్యూన్ చేసుకోవడానికి సాధన చేయాలి. ఓకే, సో ఇంత మంచి ప్రోగ్రామ్ జరిగిన తర్వాత నేను ఎక్కువ మైకాసుని అవదలుచుకోలేదు. కాకపోతే అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు సామూహికంగా వేద పారాయణ అనేది ఒక ప్రణామాలు అర్పిస్తూ ఇంతటి చక్కటి మహాభాగ్యాన్ని అందించినటువంటి స్వామివారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాక్చువల్లీ మనకి ఈ అవకాశం ఏదో అద్భుతంగా వచ్చింది సార్. శతజయంతి ఉత్సవాలు కార్యక్రమాలు అందరూ ముందుగానే చేసుకుందామని అనే మాటలలో అప్పుడే టీవీ సార్ మాట్లాడడం, ఫణీంద్ర సార్తో మాట్లాడడం, అప్పుడే ఫైనల్ కావడం. మాకు ఇలాంటి అవకాశం ఇస్తే మేము చాలా భగవంతుని అనుగ్రహంగా భావిస్తామని చెప్పి, అది వితిన్ మనకి మళ్ళీ ఛాయిస్ లేదన్నట్టుగా
ఆ 10 minutes లోపలే లేదు సార్ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంతో పదాధికారులు చాలా మంది వచ్చారు, తర్వాత సమితి కన్వీనర్స్ వచ్చారు, తర్వాత డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు, మరి ఇక్కడ అంతమంది మహిళలు, తర్వాత ముఖ్యంగా ఋత్వికులు పుట్టపర్తికి వచ్చారు చాలా చక్కగా. అసలు వాళ్ళని చూస్తుంటే నేనైతే ఇక్కడే అలాగే కూర్చుంటాను. మార్నింగ్ టిఫిన్ వెళ్దామని అనుకున్నాను, కానీ ఆ మహాన్యాసం చూస్తే ఇంకా అసలు నాకు పక్కకి వెళ్ళడానికి ఇంకా వెళ్ళబుద్ధి కాలేదు సార్. అలాగే సార్ దాని విశిష్టత అని చెప్పారంటే అలాగే కూర్చున్నాను. ఎంత విశిష్టత అంటే ఎంత, ఇప్పుడు సార్ ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడని ఖచ్చితంగా వచ్చారు సార్. ఎందుకంటే మేము రుద్రాభిషేకం ముందరి కూర్చొని చూస్తున్నాం, ఆ మధ్యలో ఏదో ఉత్సవం త్రిశూలం టైపు ఏదేదో అంటే ఆ విధంగా ఊహించుకుంటున్నామా లేకపోతే కనిపిస్తున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా స్వామి వచ్చారు, మనందరికీ ఎంతో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ మామూలుగా మహాత్మ ఈ దాన్ని ఎంతో మనకి ఎన్నో కాలాలు కాపాడుతుంది. సార్ చెప్పినట్టుగా రుద్రం సార్ మన జడ్చర్ల సమితిలో సుమారు 6 మంది ఆర్పీలు ఉన్నారు, 60 మంది పైన నేర్చుకుంటున్నారు సార్. అందరూ కూడా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి వేదాంతరి డ్రామా అని మేము చిన్నప్పుడు స్వామి ఉన్నప్పుడు 2009లో సెప్టెంబర్ 10 సంథింగ్ ఆ టైంలో ఒక వేదాంతరి డ్రామా వేశారు. దాంట్లో ఏంటంటే సమాజం సరైన రీతిలో వెళ్ళాలి అంటే, సన్మార్గంలో పయనించాలంటే గ్రామాన రుద్రపారాయణం చేయాలనే కాన్సెప్ట్ అది. అప్పుడు మాకు రుద్రం అనేది కనీసం ఫస్ట్ ఒక 2-3 అనువాదాలు కూడా నేర్చుకోలేకపోయింది. డ్రామా చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, కానీ ఆ కాన్సెప్ట్ ఏం తెలియదు. అది మాకు ఎందుకు అవకాశం ఇచ్చిందో తెలియదు స్వామి. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ రుద్రం ఇప్పుడు మాకు ఈ విధంగా గ్రామాల రుద్రాభిషేకాలు చేస్తున్నాం సార్ గ్రామదర్శన కార్యక్రమం ద్వారా. మీరు అన్నట్టుగా ప్రతి గ్రామాన ప్రతి ఇంట్లో కూడా అంటే ఇప్పుడు స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో రుద్రాభిషేకం చేయడం, సామూహిక రుద్రాభిషేకం, ఎలాంటి మైక్ లేకుండా ఓపెన్ గా అందరూ కూడా చాంట్ చేసేసి రుద్రాభిషేకం వాళ్ళతో చేయించడం. గ్రామాలలో కూడా గ్రామదర్శన అనంతరం మేము చాంట్ చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న కొత్త దగ్గర కూడా అభిషేకం చేయించడం. అంటే ఈ కార్యక్రమాలు ఇవన్నీ స్వామి మాకు తెలియకుండానే ఇట్లాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని వినియోగించుకున్నారు మా సమితి వాళ్ళందరినీ కూడా. అందుకు స్వామికి శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాం. ఇలాంటి మంచి అవకాశం వచ్చిన మీకు, అలాగే ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన వీరికి చిన్న సమితి ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక చిన్న సన్మానం చేయించుకోవాలని కోరుకుంటున్నాను సార్. దయచేసి అవకాశం. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. 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 ఓం సాయేశ్వరాయ
सुखिनो भवन्तु। शान्ति शान्ति शान्ति। जय बोलो भगवान श्री सत्य साई बाबा। प्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं। ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलं मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथम्।